గూడూరు జెడ్పీ బాయ్స్ హై స్కూల్ నుండి అమరావతి మాక్ అసెంబ్లీ దాకా సాగర్ కుమార్ ప్రయాణం. 241101 క్వశ్చన్ పై గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన మొదటి ప్రశ్న, ఈ సంవత్సరం ప్రభుత్వం ఎంతమంది రైతులకు విత్తనాలు మరియు ఎరువులు అందించింది అధ్యక్ష? దీనికి నా జవాబు అధ్యక్ష, 12 లక్షల మందికి. రెండో ప్రశ్న అధ్యక్ష, ఇటీవల వర్షాలు తుఫానుల వల్ల పంటలు దెబ్బతిన్న ఎన్ని ఎకరాలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చింది అధ్యక్ష? దీనికి సమాధానం అధ్యక్ష, 3.5 లక్షల ఎకరాలకు. మూడో ప్రశ్న అధ్యక్ష, రైతులకు సహాయం చేసేందుకు ప్రభుత్వం ప్రారంభించిన కొత్త రైతు కేంద్రాలు ఎన్ని? దీనికి నా జవాబు అధ్యక్ష, మొత్తం 10 జిల్లా కేంద్రాలు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గూడూరు జెడ్పీ బాయ్స్ హై స్కూల్ నుండి 8వ తరగతి చదువుతున్న పి సాగర్ కుమార్. స్కూల్ హెడ్ మాస్టర్ భారతి మరియు స్కూల్ టీచర్ల ప్రోత్సాహంతో కొన్ని పరీక్షలు మరియు కొన్ని దశలు దాటి కొన్ని వేల మంది విద్యార్థుల్లో ఒకడిగా అమరావతి నందు జరిగిన మాక్ అసెంబ్లీకి సెలెక్ట్ అయ్యాడు. తన మాటల్లో, నా పేరు పి సాగర్ కుమార్, మా నాన్న పేరు పి గోపారాం, మా అమ్మ పేరు సుఖీదేవి. నేను జెడ్పీ బాయ్స్ స్కూల్ గూడూరు నుంచి 8వ తరగతిలో చదువుతున్నాను. కాన్స్టిట్యూషన్ డే ప్రోగ్రామ్ అనే కాంపిటీషన్స్ మాకు మా హెచ్ఎం మేడము మరియు మా సోషల్ సుబ్రహ్మణ్యం మిస్ మాకు చెప్పారు ఎలా కండక్ట్ చేస్తారని. అయితే ఫస్ట్ రోజు కాంపిటీషన్ పెట్టినప్పుడు ముగ్గురు రాశారు. నేను దాంట్లో ఎస్ఏ రైటింగ్ రాశాను, దాంట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆ తర్వాత మండల్ లెవెల్లో కాంపిటీషన్ అనేది జరిగింది. దాంట్లో నేను ఎలక్ట్రీషియన్ లో పాల్గొన్నాను. ఎలక్ట్రీషియన్ లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. క్విజ్ లో కూడా పాడుకున్నాను, కానీ క్విజ్ లో రాలేదు. మండల్ లెవెల్ నుంచి ఫస్ట్ ప్రైజ్ వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ లెవెల్కి వచ్చాము. అక్కడ ఎలక్ట్రీషియన్ లో నాకు 3rd ప్రైజ్ వచ్చింది. ఎలక్ట్రీషియన్ తర్వాత క్విజ్ కూడా పెడతారు. 3 ఎలక్ట్రీషియన్ లో సెలెక్ట్ అయ్యారు, 3 ఎస్ఏ రైటింగ్ లో సెలెక్ట్ అయ్యారు. వాళ్ళకి మళ్ళా క్విజ్ జరుగుతుంది. క్విజ్ లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. లాస్ట్ లో 6 మందికి 5 పాయింట్స్ టై అయిపోయినాయి. వాళ్ళందరూ 10th క్లాస్ వాళ్ళు, నేను ఒక్కనే 8వ తరగతి చదువుతున్నాను. వాళ్ళని ఓడించి నాకు ఫస్ట్ ప్రైజ్ క్విజ్ లో వచ్చింది. అప్పుడు ఈ విధంగా నేను కాన్స్టిట్యూషన్ లెవెల్లో సెలెక్ట్ అయ్యాను. కాన్స్టిట్యూషన్ లెవెల్లో సెలెక్ట్ అయిన తర్వాత ఒక మీటింగ్ అనేది జరిగింది. డిప్యూటీ డిఓ ఎవరెవరైతే మన తిరుపతి జిల్లా నుంచి సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ లో మాకు చెప్పారు ఎట్లా ఏదనేది జరగాలి, మీరు వీటిపై అవగాహన ఉండాలా, మినిస్టర్ పేర్లు అవన్నీ తెలుసుకోవాలని. ఆ తర్వాత మేము అవన్నీ తెలుసుకొని సండే మార్నింగ్ ట్రైలు మాతో 2 గైడ్ టీచర్లు, ఒక గైడ్ సారు ఒక గైడ్ టీచర్ వచ్చారు. సురేష్ సార్ గైడ్ టీచరు.
అక్కడి నుంచి మేము ట్రైన్లో వెళ్ళాం. సాయంత్రం విజయవాడ సాయంత్రం సండే రైలు దిగేసాం. 175 మంది కాన్స్టిట్యూన్సీ లెవెల్ నుంచి వేరే వేరే జిల్లాల నుంచి వచ్చారు. అందరూ బాగా ప్రిపేర్ అవుతా ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు పెద్ద సారాలు వచ్చి అడిగారు, ఎవరు ఏ జిల్లా నుంచి ఫస్ట్ గా నిలబడి మాట్లాడతారు అని. అప్పుడు నేను హ్యాండ్స్ రైజ్ చేసి నేను బాగా మాట్లాడతానని చెప్తే అప్పుడు నన్ను సీఎం గా సెలెక్ట్ చేశారు. ఆ తర్వాత దాని సెకండ్ రోజు మళ్ళా టాపిక్ నాకు మారింది. ఆ సెకండ్ రోజు నాకు ట్రైనింగ్ జరిగింది. మిగతా విషయాలందరికీ ట్రైనింగ్ చెప్తే నన్ను అగ్రికల్చర్ మినిస్టర్ గా సెలెక్ట్ చేశారు. మళ్ళా మండే ట్యూస్డే ట్రైనింగ్ జరిగిన తర్వాత వెనస్డే అసెంబ్లీలో మాకు ఎట్లా ఏమని జరగాలని మాకు చెప్పారు. అసెంబ్లీ జరిగిన వల్ల మాకు ఎట్లా ఏమని జరుగుతాయి, బిల్లులు ఎట్లా పాస్ అవుతాయి, అసలు అసెంబ్లీ ఎట్లా ఏ ప్రాసెస్ లో జరుగుతుందని మాకు ఈ అసెంబ్లీ పెట్టడం, కాన్స్టిట్యూషన్ ఎలక్షన్స్ పెట్టడం తర్వాత మాకు అర్థమైంది. అసెంబ్లీలో నాకు అగ్రికల్చర్ మినిస్టర్ గా సెలెక్ట్ చేశారు. దాంట్లో అసెంబ్లీ మాకు నిర్వహించినందుకు చాలా సంతోషంగా బాగా అనిపించింది. మేము అసలు ఊహించున్నాము మాకు అసెంబ్లీగా నిర్వహిస్తారు, పిల్లలకి ఇట్లా ఏ విధంగా అసెంబ్లీ జరుగుతుందని మేమైతే అసలు ఆలోచించలేదు. అయితే అసెంబ్లీ నిర్వహించడం వల్ల మాకనేది ఒక ధైర్యం వచ్చింది. అట్లా ఏం బిల్లులు పాస్ అవుతాయి, మేము అక్కడ నిలబడి మాట్లాడగలిగామంటే దానివల్ల మాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. మేము ఎక్కడైనా నిలబడి మాట్లాడగలుగుతాము. సీఎం సార్ వాళ్ళందరి ముందు పెద్ద పెద్ద ఆఫీసర్లు వచ్చారు, వాళ్ళ ముందర మేము ఇట్లా మాట్లాడగలిగామంటే మాకు ధైర్యం వచ్చింది. మేము ఎక్కడైనా ఎట్లయినా నిలబడి మాట్లాడగలుగుతాము అనేది మాకు జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు గారు అంతా మొత్తం అయిపోయిన తర్వాత ఆయన నేర్చి వచ్చి మాట్లాడారు. 1 గంట ఆయన నిలబడి మాట్లాడారు. ఏం చెప్పారు అంటే, ఒక విద్యార్థిగా ఉండవలసిన లక్ష్యము మీరు ఏ విధంగా అయితే మాట్లాడారో అందరూ బాగా మాట్లాడారు. ఒక విద్యార్థిగా ఉండవలసిన లక్ష్యము మీరు బాగా డిసిప్లైన్ గా మీరు పెద్దవాళ్ళని గౌరవించాలా, తల్లిదండ్రులని గౌరవించాలా, మీ స్కూల్లో చెప్పేది బాగా వినాలా, మళ్ళీ ఫ్యూచర్ లో మీరు కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మన భారత్ ని బాగా పైకి స్థాయిలో తీసుకురావాలని చెప్పారు. నేను అసెంబ్లీలో సెలెక్ట్ అయినందుకు అక్కడ చేరి ఒకటి చెప్పలేకపోయాను, ఇప్పుడు చెప్తున్నాను. ఇక్కడ ఏదైతే మేము స్కూల్ చదువుతున్నామో మాకు ఇక్కడ పాత బిల్డింగ్ అనేది బ్లాక్ అయిపోయింది. దాన్ని మేము బాగా రీమోడల్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. అక్కడికి వెళ్ళే మాకు హెచ్ఎం ఒక లెటర్ రాసి పంపించారు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు. కానీ నేను ఆ లెటరు అక్కడ మర్చిపోయాను, అక్కడ మాట్లాడలేకపోయాను. ఆ లెటర్ అక్కడ నేను చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలి, కానీ నేను అక్కడ మర్చిపోయాను. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను, మా స్కూల్లో ఉన్న ఈ పాత బిల్డింగ్ బ్లాక్ అయిపోయిందని రీమోడల్ చేయాలని చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాను. నేను ఇంత బాగా కాంపిటీషన్ సెలబ్రేట్ చేసి ఇంత బాగా జరగగలంటే నా హెచ్ఎం మేడం భారతి మిస్ మరియు మా స్కూల్ స్టాఫ్ టీచర్స్ వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. నాకు అందరూ బాగా సపోర్ట్ చేశారు. ఈ విధంగా రోజు నేను అసెంబ్లీలో వచ్చి నిలబడి ఇక్కడ మాట్లాడతాను. నాకు నా ఫ్రెండ్స్ అందరూ హెచ్ఎం మేడమ్స్ మరియు మా టీచర్స్ స్టాఫ్స్ అందరూ బాగా సపోర్ట్ చేసినందుకు నేను వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.